సినిమా రంగంలో పూర్ణ మనవుడి గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆయనే పూర్ణ పిక్చర్స్ అధినేత జీకే మంగరాజు. తెలుగు సినిమా త్రిమూర్తుల్లో ఆయన ఒకరని అనడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. ఆ త్రిమూర్తులే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, పూర్ణ పిక్చర్స్ అధినేత జీకే మంగరాజు, తెలుగునాట తొలి థియేటర్ మారుతి టాకీస్ యజమాని పోతిన శ్రీనివాసరావు. పూర్ణ ప్రస్థానం గురించి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సి వస్తే దాదాపు 100 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. సినిమా వ్యాపారానికి జీకే మంగరాజు గారు 1927లోనే శ్రీకారం చుట్టారని చెప్పాలి. అప్పటికే ఉత్తరాదిలో మూకీ సినిమాలు తీస్తున్నారని తెలిసి ఇదేదో బాగుందని తన మిత్రులైన సి పుల్లయ్య గారి భాగస్వామ్యంతో వైజాగ్ లో 1927లో మూకీ సినిమాల కోసం ఓ సినిమా హాలు నిర్మించడంతో సినిమా వ్యాపారానికి పునాది పడింది. అంతకుముందు సంపూర్ణ యాత్ర స్పెషల్ పేరుతో రైళ్లలో తీర్థయాత్రల నిర్వహణ వ్యాపారంలో ఉన్న మంగరాజు గారు పూర్తిగా సినిమాల వైపు దృష్టి కేంద్రీకరించారు. పూర్ణ థియేటర్ ను అన్ని హంగులతో పూర్తి టాకీ థియేటర్ గా 1930లో మార్చారు. సి పుల్లయ్య గారి దృష్టి సినిమా డైరెక్షన్ వైపు మళ్లీ అటు వెళ్లడంతో పూర్తి యాజమాన్య బాధ్యతలు మంగరాజు గారికి దక్కాయి. 1932 ఫిబ్రవరి 6న పూర్తి స్థాయి తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాణంలోనూ విడుదలలోనూ మంగరాజు గారి కీలక పాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే అని చెప్పాలి. ఆ పంపిణీ సంస్థ క్వాలిటీ పిక్చర్స్ పేరుతో ప్రారంభమై తదనంతరం కాలంలో పూర్ణ పిక్చర్స్ గా మారింది. ఎగ్జిబిటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మంగరాజు గారు బహుముఖ పాత్ర పోషించారు. 1937లోనే మంగరాజు గారు దశావతారాలు చిత్రం నిర్మించారు. ఆ తర్వాత నా పేరే భగవాన్, ముగ్గురే చిత్రాలను నిర్మించినా పూర్తిగా ఎగ్జిబిటర్ గా, పంపిణీదారుడిగానే దృష్టి పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన మొదటి సినిమా సీతారామ జననం, ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా పల్లెటూరి పిల్ల డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల నిర్వహణ పూర్ణ పిక్చర్స్ దే. విజయ సంస్థ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఎక్కువ సినిమాలు పంపిణీ చేసిన ఘనత పూర్ణ పిక్చర్స్ కే దక్కుతుంది. ఎన్టీఆర్ నటించిన దాదాపు 31 సినిమాలను పూర్ణ సంస్థే పంపిణీ చేసింది. భీష్మ, బడిపంతులు, పల్నాటి యుద్ధం లాంటి వైవిధ్య భరితమైన చిత్రాలను పూర్ణ సంస్థే పంపిణీ చేసింది. పల్లెటూరి పిల్ల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం వినాయక చవితి, శోభ, దీపావళి, బండరాముడు, ఇలా మంగమ్మ శపథం, పిడుగు రాముడు, తల్లి ప్రేమ వరకు ఈ పంపిణీ బంధం కొనసాగింది. పూర్ణ సంస్థకు మంగరాజు గారు పునాది వేస్తే ఆయన కుమారుడు కామరాజు అందమైన సౌధం నిర్మించారు. ప్రస్తుతం 3వ తరంలో మంగరాజు గారి మనవడు గ్రంథి విశ్వనాథ్ గారు ఆ వ్యవహారాలు చూస్తున్నారు. విజయవాడలో నిర్మించిన ఊర్వశి, మేనక, రంభా థియేటర్లను ఐనాక్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్నారు. 3 తరాలుగా కొనసాగిన పూర్ణ ప్రభావం 4వ తరంలో ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయించాలి. అందరికీ నమస్కారం. తెలుగు సినిమాకి పూర్ణ పిక్చర్స్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచి ఉంది ఆ బంధం అనేది. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ గాను అలాగే పంపిణీ వ్యవస్థలోనూ ఈ పూర్ణ పిక్చర్స్ అనేది పెనవేసుకుపోయింది. మరి పూర్ణ పిక్చర్స్కి 3వ తరం వ్యక్తిగా పూర్ణ విశ్వనాథ్ గారు ఉన్నారు. గ్రంథి విశ్వనాథ్ గారు మన గెస్ట్, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం విశ్వనాథ్ గారు. అండి సార్, పూర్ణ పిక్చర్స్ ఒకప్పుడు సినిమాలు చెన్నైలో సినిమా రంగం ఉన్నా కానీ విజయవాడ అనేది కేంద్ర బిందువుగా ఉండేది. మరి ఆ విజయవాడలో పూర్ణ పిక్చర్స్కి ఉన్న ప్రత్యేకత వేరు. అసలు పూర్ణ పిక్చర్స్ ఆవిర్భావం ఎలా జరిగింది? పూర్ణ పిక్చర్స్ అనేది ఒరిజినల్గా 1927లో మా గ్రాండ్ ఫాదర్ జీకే మంగరాజు గారు వ్యవస్థాపకులు ఈ సినిమా వ్యాపారానికి. అప్పట్లో మొట్టమొదటిగా ఒక సినిమా హాల్ కట్టి సి పుల్లయ్య గారి పార్ట్నర్షిప్లో మన ప్రముఖ డైరెక్టర్ సి పుల్లయ్య గారితో కలిసి వారు ఒక సినిమా హాల్ నిర్మించారు 1927లో. అప్పట్లో ఓన్లీ మూకీ పిక్చర్స్ ఆడేవి, సౌండ్ ఏమి ఉండేది. మూకీలు. దాన్ని క్రమేపీ ఈ టెక్నాలజీ కొద్దిగా డెవలప్ అయిన తర్వాత దాన్ని టాకీ థియేటర్గా చేసి పేరు కూడా మార్చారు. సినిమా హాల్ పేరు పూర్ణ థియేటర్, విశాఖపట్నంలో పూర్ణ థియేటర్గా స్థాపించారండి 1930లో. అంటే పుల్లయ్య గారితో ఎలా పరిచయం? ఆయన సినిమాలు చేయాలా అనేది ఒక ఐడియా ఉండేదండి మా గ్రాండ్ ఫాదర్కి, తాతగారికి. ఇదేదో డెవలప్మెంట్ అవుతూ ఉంది, నార్త్లో సినిమాలు మూకీ మూవీస్ ఇవన్నీ తీసేవారు, అవన్నీ పోయి ఆయన అవగాహన చేసుకొని పుల్లయ్య గారి డైరెక్షన్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది సినిమా హాల్లో. ముందు సినిమాలు కడతాం ఇద్దరం కలిసి అని కట్టారండి. తర్వాత ఏమైంది, ఆయనేమో డైరెక్షన్ సైడ్ బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వలన మంగరాజు గారు నేను ఇంకా మీతో విరమించుకుంటానండి, ఈ థియేటర్ మీరు తీసేసుకోండి అన్నప్పుడు మొత్తానికి ఆయన యజమాని అయిపోయారు మంగరాజు గారు, మా తాతగారు. ఓకే. అయిన తర్వాత దాన్నేమో పూర్ణ థియేటర్ కింద మార్చారండి. మీ తాతగారిది అసలు స్వగ్రామం ఏ ఊరండి? ఆయన పుట్టింది వైజాగేనండి. వైజాగ్. ఆయన పూర్వీకులు పెద్దాపురంలో పుట్టారు. ఓకే. మా తాతగారు నాన్నగారు వైజాగ్కి వచ్చేసారండి ఆ రోజుల్లోనే. ఈ పూర్ణ థియేటర్స్ ఇప్పుడు ఏదైతే కట్టి ఉన్నారో ఆ స్థలం కూడా మా తాతగారి నాన్నగారికి కొన్నది అది. అట్లాగా? అవునండి. ఇప్పుడు మీ తాతగారు జీకే అంటే గ్రంథి, కే అంటే అండి
కామరాజ్ అండి, కామరాజ్ మంగరాజు. కామరాజ్ అనేది వాళ్ళ నాన్నగారి పేరు. అట్లాగా? ఎందుకంటే ఇంటికి ఒక మంగరాజు గారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు మా అన్నయ్య పేరు వచ్చి జీకే మంగరాజు, అంటే కామరాజు, మా ఫాదర్ పేరు కామరాజు గారు కదా, కామరాజు గారు అబ్బాయి మంగరాజు అని. మా పెద్దనాన్నగారి పేరు నరసింహరావు గారు. ఆయన ఇంట్లో కూడా ఓ మంగరాజు ఉన్నారు, జిఎన్ మంగరాజు అంటారు ఆయన్ని, నరసింహరావు గారి మంగరాజు. అట్లాగా ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా మంగరాజులు అయ్యేసరికి ఐడెంటిఫై చేసుకోవడానికి అట్లా ఇంటి మధ్యలో ఒక ఇనీషియల్ పెట్టారనమాట. ఓకే. ఇప్పుడు పూర్ణ అనే పేరు ఎలా వచ్చింది? పూర్ణ అనేది యాక్చువల్గా మా కుటుంబంలో ఏ వ్యక్తి పేరు కాదండి. అది తాతగారు ఏంటంటే ఒక బిజినెస్గా పూర్ణయాత్ర స్పెషల్ అని చెప్పేసి ట్రైన్స్ ద్వారా ప్రజల్ని తీసుకెళ్ళి పిలిగ్రిమేజ్ టూర్ తయారు చేసేవారండి. ఆ సంపూర్ణ యాత్ర స్పెషల్ దాని పేరు. ఓకే. ఆ సంపూర్ణలోంచి పూర్ణ వచ్చిందండి. ఓహో. పూర్ణ పిక్చర్స్ కానీ తర్వాత పూర్ణ మంగరాజు గారు అని పిలువబడ్డారు, ఆయన పూర్ణ కామరాజు గారు అని పిలువబడ్డారు. ఆ రకంగా పూర్ణ ఒక ఐడెంటిటీ అయిపోయింది మా ఫ్యామిలీ. సాధారణంగా పూర్ణ అంటే 0 అనే అర్థం కూడా వస్తుంది, కానీ అనంతం. అది పూర్ణ అనంతమును తర్వాత మొత్తం పూర్ణమని పూర్ణంలోంచి మనిషి వచ్చాడు, మళ్ళీ పూర్ణంలోని కలుస్తాడని చెప్తుంటారు కదా. అది తీసుకున్నారు వాళ్ళు సింబాలిక్ గా, ఆ పేరు తీసుకున్నారు. అందుకని పూర్ణ పిక్చర్స్, పూర్ణ సంస్థ పేర్లన్నీ కూడా పూర్ణ అని వచ్చినాయండి. ఓకే. ఆ తర్వాత జర్నీ ఎలా సాగిందండి? ఇప్పుడు వీళ్ళు థియేటర్ దగ్గర నుంచి 1930లో సినిమా హాల్ మార్చి దాన్ని పూర్ణ మార్కెట్లో కూడా ఈ పేరు మూలనే పూర్ణ మార్కెట్ వచ్చింది వైజాగ్లో. అట్లాగా? అవునండి. పూర్ణ మార్కెట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. అవును, పూర్ణ థియేటర్ బట్టి వచ్చిందండి. ఓకే. తర్వాత ఏం జరిగింది అంటే 1932 ఇఫ్ ఐఎమ్ రైట్, భక్త ప్రహ్లాద్ సినిమాకి 31 మన జయదేవ్ గారు కూడా చెప్పారు నాకు. 31లో మంగరాజు గారు చాలా దానికి కారకులండి. ఆ సినిమా ప్రొడక్షన్ కానీ అది రిలీజ్ చేయడానికి కానీ మంగరాజు గారు, ఆయన పేరు అన్ని చోట్ల ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండి. తెలుగు పర్సన్గా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ మంగరాజు గారితోనే. అవునండి. ఇప్పుడు ఆయన 1931-32 ప్రాంతాల్లోనే ఒక ఎగ్జిబిటర్గా పూర్ణ థియేటర్ మూలంగా, అవును, ఒక నిర్మాతగా భక్త ప్రహ్లాద్ మూలంగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా పంపిణీ ఆయనే చేసుకున్నారండి. కానీ అప్పట్లో పంపిణీ పేరు, సంస్థ పేరు క్వాలిటీ పిక్చర్స్ అని ఉండేదండి. అది 1941లో పూర్ణ పిక్చర్స్గా మారింది. అవునండి. ఓకే. క్వాలిటీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది తెలియదండి మరి, ఎందుకని పెట్టారు. క్వాలిటీ పిక్చర్స్ అంటే మంచి పిక్చర్స్ అని అర్థమేమో మరి ఆ రోజుల్లో. ఓకే. అప్పట్లో మా గ్రాండ్ ఫాదర్ ఈ ఫిలిం బిజినెస్ మొత్తం అంతా తెలుగులో మొదటి థియేటర్ అనుకోవచ్చా మీ వైజాగ్లోది, లేకపోతే ఇంకా అంతకుముందు? వైజాగ్లో మొదటిది అనుకోలేమండి, ఎందుకంటే అన్ని హంగులతో కలిసి నిర్మించబడినటువంటి మొట్టమొదటి థియేటర్ అని అంటానండి. ఓకే. ఎందుకంటే ఆ రోజుకున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని పొందిపరిచి తయారు చేశారండి ఆయన ఆ రోజుల్లో. మన విజయవాడ మారుతి టాకీస్ విల్ బి ద ఫస్ట్ థియేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అవును, పోతిన వాళ్ళు అనుకుంటున్నారు, పోతిన శ్రీనివాసరావు గారు. అట్లా పాల్కి అవార్డు గ్రహీత ఆయన, అవును, మంగరాజు గారు. ఈ 3 ఫోటోలు మీకు ఈ రోజు కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫ్రంట్ లో ఉంటాయి చూడండి. త్రిమూర్తుల్లాగా ద స్టాల్వర్డ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, పైనీర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే మంగరాజు గారు, పోతిన శ్రీనివాసరావు గారు. ఆయన మన ఇదండి ఏమంటారు దాన్ని, గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత. ఆయన 3 ఉన్నాయి దాంట్లో. దాదాసాహెబ్ ఫాల్కే. అట్లాగా? అవునండి. అబ్బా, ఎప్పుడైనా చూడండి మీరు అటు వెళ్ళినప్పుడు. అంటే తెలుగు సినిమాకి దీంట్లో పుట్టడానికి వీళ్ళు చెప్పాలంటే అక్కడి నుంచే కదా మొదలైంది టాకీస్ అనేది. మన ఛాంబర్ వాళ్ళు కూడా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఆయన చక్కగా రికగ్నైజ్ చేశారు, ఆయన ఫోటో పెట్టారు. దానికి ఎప్పటికీ మీ కృతజ్ఞులు అండి. అదే, ఎందుకంటే చరిత్ర అనేది మర్చిపోదు. మన మూలాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మర్చిపోలేం కదా, సినిమా రంగ మూలాలు. అవునండి. పైగా విజయవాడలోనే ఇంత కేంద్ర బిందువుగా చాలా పంపిణీ వ్యవస్థలు రావడానికి కారకులు ఎవరండి మీ మంగరాజు గారితో పాటు? అది యాక్చువల్గా ఈ ఫిలిం బిజినెస్ స్టార్ట్ చేసింది ఇప్పుడు దాకా చెప్పింది అంతా కూడానండి వైజాగ్ నుంచే నడిపారండి. తర్వాత ఏమో మా ఫాదరు ఆయన చదువు పూర్తి చేసుకుని కామరాజు గారు 1944-45లో గుంటూరు నుంచి విజయవాడకి నువ్వు వచ్చేసి అక్కడ వ్యాపారం చూసుకోరా, ఇక్కడ వైజాగ్ నుంచి కష్టంగా ఉంది, ప్రింట్స్ మూవ్మెంట్ అయ్యింది, నువ్వు విజయవాడలో పెడదాము అని చెప్పి విజయవాడ అనేది తాతగారు ప్రపోజ్ చేసిందే సెంటర్.
అట్లాగా దీనికి కారణం ఏంటంటే అండి, రైల్వే స్టేషన్ జంక్షన్ అవును. ప్రింట్ల మూవ్మెంట్కి వాటికి చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి విజయవాడ ఎంచుకున్నారండి. ఓకే. అదే రకంగా మీకు తెలంగాణకు వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ అగైన్. అవును. అట్లాగే రాయలసీమకి గుంతకల్లు అది రైల్వే జంక్షన్. ఓకే. సో ప్రింట్స్ మూవ్మెంట్ కి కోసము అట్లా చేశారు ఆ రోజుల్లో. ఓకే. అందుకని పూర్ణతో పాటు మిగతా సంస్థలు చాలా మటుకు వెనక ముందు చాలా వచ్చినాయండి. అవును అవును. సో ఆ రకంగా కేంద్ర బిందువు అయిపోయింది విజయవాడ డిస్ట్రిబ్యూషన్ కి, వాటికి ఫిల్మ్ ఇండస్ట్రీకి. అందుకని సీడెడ్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా, కొంతకల్లు సీడెడ్. అవునండి అవునండి. అప్పట్లో ఏఎన్ఎల్ బస్ సర్వీసులు ఇవన్నీ ఉండేవి కాదు కదా. తర్వాత అండి మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళు దిగ్గజాలుగా, ముఖ్యంగా కృష్ణా జిల్లాకి వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. అవునండి. వాళ్ళతో మీ తాతగారికి ఉన్న అనుబంధం. అవునండి. చెప్పండి. మా ఫాదర్ కూడా 1945లో వచ్చారండి. తాతగారు వైజాగ్లో ఉండేవారు, కామరాజ్ గారు ఏమో నాన్నగారు ఇక్కడ విజయవాడలో ఉండేవారండి. పూర్ణ పిక్చర్స్ అప్పటికే పేరు మారిపోయింది. ఓకే. సీతారామజనంలో నాగేశ్వరరావు గారు ఫస్ట్ పిక్చర్ అండి, అది మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి అది. అట్లాగా. అవునండి. అదే రకంగా మాకు గర్వకారణంగానే ఉంటుంది ఈ రోజు కూడా. పల్లెటూరు పిల్ల రామారావు గారిది, నాగేశ్వరరావు కూడా ఉన్నారు దాంట్లో. అది కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి. మిర్జాపూర్ రాజా గారు తయారు చేశారు, కృష్ణవేణి గారు దాంట్లో నిర్మాత. ఈ దీని మూలన పల్లెటూరు పిల్ల రెండోది అయి ఉండొచ్చేమో రామారావు గారు నటించిన చిత్రం. అంతేగా, మన దేశం ఫస్ట్ సినిమా కదా. కానీ మొదలు పెట్టింది ఇదే అని విన్నానండి. బిఎస్ సుబ్బారావు గారు. అవును. దాని తర్వాత చాలా సినిమాలు నాగేశ్వరరావు గారికి చేసామండి. రామారావు గారి సుమారుగా 31 పిక్చర్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసామండి. అవునండి. విజయ పిక్చర్స్ మీకు తెలియదు ఏముంది, వారేమో ఆయన సొంత పిక్చర్లు అన్నీ వారే చేసేవారు. దాని తర్వాత అత్యధిక పిక్చర్లు చేసినటువంటి సంస్థ పూర్ణ పిక్చర్స్. రామారావు గారి పిక్చర్లు చేసినటువంటి సంస్థ పూర్ణ పిక్చర్సేనండి. మిగతా వాళ్ళందరూ ఏదో 2, 3, 4, 5 చేసి ఉంటారేమో కానండి, ఈ 10ల సంఖ్యలో చేసింది పూర్ణ పిక్చర్స్కి ఆ ఘనత దక్కిందండి. చాలా 31 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసామండి. మొత్తం 31 సినిమాలు చేసామండి. కానీ ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు మీరు నిర్మాణ రంగంలోకి రావాలన్న ఆలోచన కానీ నిర్మాతగా ఏమన్నా? ఇప్పుడు 1937లోనే మా తాతగారు దశావతారాలు అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి. మరి ఇంకే ఆయనే నాంది పలికారు. తర్వాత మేము ఏదో 1-2 సినిమాలు తీసామనుకోండి, నా పేరే భగవాన్ అని చెప్పేసి అది బాగా నాడింది. ముగ్గురే అని. సత్యనారాయణ గారు. మేము ఎక్కువగా మేము సినిమాలు తీయాలన్న ప్రోద్బలం ఎక్కువ ఉండేది కాదండి మాకు. మన నిర్మాతలు మన మీద డిస్ట్రిబ్యూషన్కి మనకి వాళ్ళు నిర్మిస్తే మనకు వస్తాయి కదా పిక్చర్లు అన్న ఉద్దేశంలో మేము రైట్స్ అన్ని కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అండి. ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే మన నిప్పులాంటి మనిషి, అవును, జంజీర్ రీమేక్ అండి. అది జెమిని వాసన్ గారు తమిళ్లో తీశారండి. ఆయన దగ్గర నుంచి ఆయన కామరాజ్ గారు మీకు రైట్స్ కావాలంటే ఇస్తాను, తెలుగు నేను తీయను, తమిళ్ తీస్తున్నాను ఎంజీఆర్ గారితో, నిప్పులాంటి మనిషి అదే జంజీర్. కాబట్టి నాన్నగారు ఏం చేశారంటే అప్పట్లో వైవీరావు గారు రవిచిత్ర ఫిల్మ్స్ అని ఉంటే ఆయనకి ప్రపోజ్ చేశారు, ఈ రైట్స్ నీకు ఇప్పించగలనయ్యా, నువ్వు రామారావు గారు కాల్ షీట్స్ తెచ్చుకోపోయి అని చెప్తే ఆయన ఇమీడియట్గా వెళ్ళి కలిసి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారండి ఆయన. కానీ కలర్లో తీయాలయ్యా అన్నారు. కలర్లో తీస్తానండి, కామరాజ్ గారు ఎంత పెట్టుబడి అయినా నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి, మీరు ఓకే అంటే అన్ని సెట్ అయిపోతాయండి అంటే యూ ప్రొసీడ్, ఐ విల్ డూ ద పిక్చర్ అన్నారండి రామారావు గారు. ఆ రకంగా నిప్పులాంటి మనిషి జంజీర్ రీమేక్ అండి, అది పెద్ద హిట్ అయింది ఇక్కడ కూడా. అవునండి. తర్వాత ఏమో మన పీతాంబరం గారు యుగంధర్ డాన్ పిక్చరు. అవును. ఇంకో పిక్చరు వచ్చేసి రోటీ అని, రోటీ నారం నాది. అవునండి. అవును. విశ్వనాథ్ అని లాయర్ విశ్వనాథ్. తర్వాత ఏమో అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అప్పుడు ఎక్కువ నిర్మాతలకి ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ చేసేవాళ్ళు అండి? ఎంత పర్సెంట్ ఉంటుంది వీళ్ళు ఇచ్చే పెట్టుబడి? వాళ్ళు ఎంతో పెట్టామని అంటారు కానండి, మనకు తెలియదు. మనం ఒప్పుకున్న అమౌంట్ మనం ఇచ్చేవాళ్ళం, మేము ఇచ్చిన అమౌంట్కి వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్న దానికి అన్నీ కలిపి మాకేమో సినిమా టైంకి ప్రింట్లు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. మాకు అంతకన్నా ఏం కావాలంటే అనుకున్న అమౌంట్ సినిమా రావాలా, అదే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందుగానే బాగానే ఘనంగానే ఇచ్చేవాళ్ళం అండి. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు జంజీర్ లాంటి పిక్చర్ పే చేయదని ఎట్లా అనుకుంటాం, అందుకని మేము లిబరల్ గానే డబ్బులు ఇచ్చి మాకు డిస్ట్రిబ్యూషన్ వస్తే చాలు పాయింట్లో అని అనమాట అండి. ఓకే. ఇప్పుడు ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, నిర్మాత, ఈ 3 వింగ్స్ ఉంటాయి కదండి. అవునండి. వీళ్ళ మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి?
ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మా ఇప్పటికీ అలాగే ఉందా వ్యవస్థ, లేకపోతే గ్రాండ్ ఫాదర్ గారు మూడిట్లోనూ 1931లోనే ప్రమేయం ఉందండి ఆయనకి, అదే యాజ్ ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ భక్త ప్రహ్లాద్ యాజ్ ఏ ప్రొడ్యూసర్, తర్వాత ఏమో యాజ్ ఏ ఎగ్జిబిటర్ పూర్ణ థియేటర్, అవును, యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ సేమ్ పిక్చర్ క్వాలిటీ పిక్చర్స్ పేరుని చేసేవాళ్ళం అండి ఆ రోజుల్లో. ఓకే. సో బాగా ఉండేదండి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ నుంచి 84-85లో మేము నిష్క్రమించామండి. ఓకే. కారణం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మీరు సినిమా తీశారనుకోండి, ఓ ప్రొడ్యూసరు, మీరు బాబు మీరు కొనుక్కునేటట్టయితే మీకు ఇస్తానండి, లేకపోతే నాకు బయట ఆఫర్లు ఉన్నాయండి అని అనేవారు. ఓకే. అటువంటి పరిస్థితుల్లో ఆయనకేంటి, కొనుక్కుంటే లాభ నష్టాలు కొనుక్కున్న వాళ్ళే అవుతాయి కాబట్టి మనకి రిస్క్ తగ్గుతుంది కదా అని దే యూస్ టు ప్రిఫర్ టు సెల్ ఇట్ దాన్ గివింగ్ ఇట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే క్రమేపీ తగ్గిపోయిందో మేము కూడా విరమించుకున్నాం. ఎందుకంటే మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ రోజు కూడా 10 పిక్చర్లు ప్రొడ్యూస్ అయితే, రిలీజ్ అయితే 9 ఫ్లాప్లు అవుతాయండి. అవును. ఓన్లీ 10% ఈజ్ ద సక్సెస్. అవును. సో అటువంటి పరిస్థితుల్లో కొనడం అనేది న్యాయం కాదు. మనం వద్దు, మనకి కొనుగోలు పద్ధతి వద్దు. మనకి ఎవరైనా పిలిచి మనం బాగా చేస్తామని నమ్మకం ఉంటే మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం, దాని మీద ఏదో కమిషన్ వస్తుంది, ఆ తాపత్రయంతో ముందుకు వెళ్ళామని మేమేమో విరమించుకున్నాం. ఓకే. విరమించుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఈ తెలిసిన వ్యాపారం ఇదే కదా, మనకి కనీసం థియేటర్స్ ఉంటే మనకు ఆ రాబడి మన సంస్థకి డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే రాబడి తగ్గింది కాబట్టి థియేటర్స్ మూలన వచ్చే రాబడి మనం మేకప్ చేసుకోవచ్చు అని చెప్పి థియేటర్లు కట్టడం మొదలు పెట్టామండి. ఈ అప్పటికే ఓరోసి తయారై కాంప్లెక్స్ తయారై ఉంది. తెనాల్లో కట్టామండి, విజయనగరంలో కట్టాము, చోడవరంలో కట్టాము, వైజాగ్లో చిత్రాలయ థియేటర్ కట్టాము. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో కూడా మచిలీపట్నం కదా మాది, విజయవాడ 70mm థియేటర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓరోసి థియేటర్కి వచ్చి చూసేవాళ్ళం. అప్పట్లో నేను రామారావు గారు ఇవన్నీ అనువాదం అనకూడదు, రీమేక్ చిత్రాల మూలాన ఆయనతో నాకు ఇంటరాక్షన్ చాలా బాగుండేదండి, గొప్పగా ఉండేదండి. అన్ని సార్ మీరు నటించిన చిత్రాలన్నీ 100 days చేస్తున్నానండి డిస్ట్రిబ్యూషన్గా తీసుకొని అని చెప్పేవాడిని. ఆయన కూడా వెరీ గుడ్ బ్రదర్, చెయ్యి జాగ్రత్తగా చెయ్యి, మంచి పేరు వచ్చింది నీకు అనేవారు ఆయన కూడా. ఓకే. తర్వాత ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అలా నమస్కారం పెట్టడం తప్పండి పరిచయాలు. ఇప్పుడు మీ ఫాదర్కి, తాతగారికి, దాదాపు మీ ఫ్యామిలీ అందరికీ ఎన్టీ రామారావు గారితో 3 తరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి రామారావు గారండి. అదే మా కుటుంబంలో, మా కుటుంబానికి 3 తరాలండి. పల్లెటూరు పిల్ల కాడి నుంచి, తర్వాత కామరాజు గారి కాడి నుంచి విశ్వనాథ్, 3 తరాలుగా. మొత్తం ఏ సినిమాలు అండి అవి? ఏవండి మీ రామారావు గారు మీరు చేసినవి, పంపిణీ చేసినవి కానీ చాలా ఉన్నాయండి, 30 సినిమాలు ఉన్నాయండి. సినిమాలు పాతాళ భైరవి వచ్చింది, అది కాదు, అవన్నీ విజయవాడ. మేము చక్కగా వైవిధ్యం గల పిక్చర్లు, ఇప్పుడు భీష్మ, తర్వాత ఏమో పల్నాటి యుద్ధం, బడిపంతులు ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వారు చాలా చక్కగా చేసి రాణించారండి. వారు మనం మెచ్చుకోవాలండి. నిప్పులాంటి మనిషి కూడా ఒక రకంగా అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ నుంచి ఒక చక్కటి మార్పు అండి అది. ఆయనకి కెరీర్ పరంగా కూడానండి చాలా చక్కగా ఆ రోజు మంచి బ్రేక్ వచ్చిందండి ఆయనకి. నాకు చాలా సంతోషం ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది అన్నదమ్ముల అనుబంధం లాగా ఉండాల్సిందే. అన్నదమ్ముల అనుబంధం, యాదవంగి బరాత్ అండి, అది కూడా ఆయన డాను, ఇది కూడా అది రీమేక్ మేమే చేసామండి. అట్లాగా డిస్ట్రిబ్యూషన్ బాలకృష్ణ గారు ఉన్నారు దాంట్లో. అవును, మురళీ మోహన్ పెద్ద మ్యూజికల్ హిట్ అండి. సో ఒక 6-7 పిక్చర్లు మేము రామారావు గారి రీమేక్స్ రైట్స్ కొని ప్రొడ్యూసర్కి ఇచ్చి వాళ్ళ చేత మాకు డిస్ట్రిబ్యూషన్ అనేది మా ఆశ. ఓకే. అది దానికోసం మేము రైట్స్ కొనేవాళ్ళు, మీరు కూడా మేము వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం అండి. ఎవరో ఒకళ్ళు ఇద్దాము మనం, మరొక పిక్చర్ వస్తుంది అని చెప్పేసి. ఓకే. మాకు బాంబేలో కొద్ది కాంటాక్ట్స్ ఇవన్నీ బాగా ఉండేవండి ఆ రోజుల్లో. ఎందుకంటే హిందీ పిక్చర్లు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. అదే అంటే అప్పుడు సినిమా రంగం లాభసాటిగా ఉండేదండి, ఇప్పుడు కొద్దిగా రిస్క్గా మారిపోయింది కదా. అంటే ఒకటండి, ఈరోజు హిందీలో సక్సెస్ అయిన పిక్చరు రీమేక్ చేసేదానికి ఛాన్స్ లేదండి. అవును, ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్ అయిపోతుంది. మీ డిజిటల్ ఫార్మాట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ఊళ్ళలో, పల్లెటూళ్ళలో కూడా రిలీజ్ అయిపోతుంది అదే రోజు అదే టైంకి. ఇప్పుడు మనకి ఇదివరకు మరి నిపుణుల మనిషి ఉందంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని రీమేక్ చేసినా కూడా జనం వచ్చి చూశారు. ఆ ఛాన్స్ లేదండి. అవును, ఇవన్నీ పైరసీ అయిపోతుంది. వాట్సాప్ లో థియేటర్ ఎప్పుడండి మీరు స్టార్ట్ చేసి ప్రారంభించింది? 1970 డిసెంబర్ అండి.
డిసెంబర్లో ఎవరి చేతుల మీదుగా స్టార్ట్ చేయించారు ఇది? ఇంకెవరండి, మాకు చాలా గారు, ఎన్టీ రామారావు గారు. కావాల్సిన వ్యాపారరీత్యా కూడా మాకు ఎంతో అభిమానం ఉండేదండి ఆయనకి. కామరాజు గారు అన్న, మంగరాజు గారు అన్న. కామరాజు గారి చేతుల మీద ఎన్టీ రామారావు గారు స్వహస్తాలతోటే ఆయన ఓపెన్ చేశారండి. ఏ సినిమా అండి అది? మెకనాస్ గోల్డ్తో ఓపెన్ చేసామండి. అప్పట్లో పెద్ద సంచలనం కదా సినిమా. 100 రోజులు పోయిందండి అది. తర్వాత పెద్ద పిక్చర్లు పన్నెండు కాపురం, నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఇవన్నీ కూడా ఊరసులోనే వేసామండి. అవును. నిప్పులాంటి మనిషి ఫంక్షన్కి రామారావు గారు వచ్చారండి. స్టేజ్ అన్నీ వారి సమక్షంలోనే ఆ ఫంక్షన్ అంతా జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే రంభా, ఊర్వశి, మేనక అనేవాళ్ళు. ఆ పేర్లు ఎందుకు అనుకున్నారు ఇక్కడ? ఊర్వశి అనేది ది బెస్ట్ యాక్ట్రెస్కి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అవార్డు. ఊర్వశి అవార్డు అనేవాళ్ళు, ఊర్వశి శారద అనేవాళ్ళు. దానికి ఏంటంటే మ్యాచింగ్గా మేనక అని అవును చేసామండి. ఆ రోజు ఇనాగ్రేషన్ టైంలో రామారావు గారు, కామరాజు గారు చాలా అభినందనీయులు, అప్సరసను దించారు ఊర్వశి మేనకని, దాంతోపాటు రమ్మను కూడా దించితే బాగుండు కదా అన్నారు. ఆయన మాట చలవ. అట్లాగే రమ్మ థియేటర్ కూడా కట్టాం ఇదే కాంప్లెక్స్లో, మూడో థియేటర్గా. అవును. అది ఒక్కోసారి బ్రహ్మవాక్ లాగా అది ఫలిస్తూ ఉంటుందండి. అది అదే ఆ రకంగా వచ్చినాయండి అప్సరస పేర్లు అన్నీ కూడా. ఎన్టీ రామారావు గారి నోటి నుంచి వచ్చిందంటే అది ఒక బ్రహ్మవాక్యేనండి. ఆయన పాపం చాలా గైడెన్స్ చేశారు. ఎందుకంటే అండి ఊర్వశికి ముందే ఒక 1 year లోపుగా రామకృష్ణ 70mm థియేటర్ ఓపెన్ చేశారు. అవును. చాలా గొప్పగా కట్టారు. మరి ఆ ఎక్విప్మెంట్, మంచెడ్లు అన్నీ కూడా మీ సలహాలు తీసుకునేవారు అండి వారి దగ్గర. ఎందుకంటే ఇంచుమించు అదే నెక్స్ట్ ఇయర్లో కదండి మేము ఇక్కడ ఓపెన్ చేసాం, బాగా చేయాలా కామరాజు గారు అని ఆయన అనేవారండి. మీ థియేటర్కి మించి మేము చేయలేమనుకోండి, బాగానే చేస్తామండి అని చెప్పేవాళ్ళం మేము. ఇది ఇప్పుడు థియేటర్ల కోసమే కొన్న ల్యాండ్ అండి ఇది? ఆ థియేటర్ కోసం కొన్న ల్యాండేనండి. ఇంకా రామారావు గారితో మీకు, మీ నాన్నగారికి కానీ మీకు కానీ ప్రత్యక్షంగా సినిమాల పరంగా అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు, మీకు జరిగినా ఆయన వచ్చేవాళ్ళు? అవునండి. విజయవాడలో, వైజాగ్లో కాదు కానండి, మెడ్రాస్లో మా బ్రదర్ మ్యారేజ్ జరిగిందండి. మ్యారేజ్కి వచ్చారు, రిసెప్షన్కి వచ్చారు అక్కడ. అట్లాగే చాలా ఆప్యాయతగా ఉండేవారండి. మా పూర్ణ సంస్థ అంటే చాలా అభిమానం అండి. గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి కూడా ఆయన చూసుకునేవారండి జాగ్రత్తగా. ఓకే. ఎవరైనా సినిమా పూర్ణాకి ఇస్తామంటే తప్పకుండా చేయండి, ఇవ్వండి అని అనేవారండి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితోనండి? అక్కినేని నాగేశ్వరరావు తోటి కూడా బాగానే బాలరాజ్ సినిమా 200 days ఆడిందండి. జై హింద్కి ప్రారంభ చిత్రం అది. ఓకే. జైన్ టాకీస్ విజయవాడలో ప్రారంభ చిత్రం అండి అది, ఆ థియేటర్కి. ఓకే. తర్వాత మరి ఎల్వి ప్రసాద్ గారు పిక్చర్ ఇలవేల్పు అన్నీ మేమే చేసామండి. స్వప్న సుందరి ఇవన్నీ, స్వర్ణమంజరి కాదు, స్వప్న సుందరి అట్లాంటి చాలా ఉన్నాయి. నాకు ఒక్కసారిగా గుర్తు రావట్లేదు. నాగేశ్వరరావు కూడా మేము సుమారుగా 25 పిక్చర్ల దాకా చేసామండి. లేటెస్ట్గా వచ్చేసరికి చక్రధారి, ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, అవును, అట్లాంటివి కొన్ని చేసామండి. అభిమానం అట్లాంటివి కొన్ని చేసామండి. ఇవన్నీ లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్, కృష్ణవేణి గారి కూతురు వాళ్ళ అల్లుడు తయారు చేసి మాకు ప్రొడ్యూస్ చేసి మాకు ఇచ్చారండి డిస్ట్రిబ్యూషన్. దాసనారాయణ డైరెక్షన్లో కొన్ని వచ్చినాయండి. ఓకే. ఆ రకంగా వారి సినిమాలు కూడా మేము చాలా చేసామండి. అట్లాగే విఠలాచారి గారి సినిమాలు, కాంతారావు గారి పిక్చర్లు విపరీతంగా చేసామండి డిస్ట్రిబ్యూషన్. ఓకే. విఠలాచారి గారి సినిమాలు బాగా ఆడేవండి. మీ నాన్నగారు, మీ తాతగారు ట్రావెల్స్ రంగంలో వచ్చినా కానీ సినిమా రంగమే లాభసాటిగా ఉందని ఫీల్ అయ్యారండి? వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. సినిమా రంగం మరి డెఫినెట్గా నేను ఈ బిజినెస్ ని తప్పుగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మేము దాంట్లోనే పైకి వచ్చామండి. దాంట్లోనే మేము పైకి వచ్చాము. ఆ రోజులు గోల్డెన్ ఎరా, చెప్పాలంటే అండి. ఇప్పుడు అవన్నీ పోయినాయి సార్. అవన్నీ ఇప్పుడు పోయింది. ఇవాళ ఉన్న ప్రొడ్యూసర్ రేపు ఉండట్లేదు. మేము ఏదో మేము ప్రారంభించి సినిమా ప్రస్థానం ప్రారంభించి రేపు 2031కి 100 years పూర్తవుతుందండి. అట్లాగా? 2031 ఒక 5-6 ఏళ్ళలో 100 years పూర్తవుతుందండి. అవును. ఏది సినిమా రంగంలో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, యాజ్ ఏ ఎగ్జిబిటర్ అనుకోండి, యాజ్ ఏ ప్రొడ్యూసర్ అనుకోండి, మేము కూడా సినిమాలు తీసాం కాబట్టి. అవును. సో ఆ రకంగా 100 years పూర్తవుతున్న సందర్భంలో ఈ అన్ని జరిగినటువంటి ఘట్టాలు, మంచెట్లు అన్ని తీసుకుని ఓ పుస్తకం రూపేణ తయారు చేస్తున్నాం అండి. సో దట్ వీ కెన్ సేవ్ ద రికార్డ్ ఆఫ్ పూర్ణ పిక్చర్స్. భావితరాలకి గుర్తుండేటట్టుగా, వాళ్ళు తెలుసుకోవడానికి వీలుగా ఒక పుస్తకం తయారు చేస్తున్నాం అండి. అది త్వరలో ఇనాగ్రేట్ చేసి చేస్తామండి కూడా.
ఎందుకంటే సినిమా రంగం చెప్పాలంటే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనం చేసుకుంటే మరి పూర్ణ పిక్చర్స్ కానీ వీళ్ళందరూ పాత్ర చాలా ఉంది కదండి. 31 నుంచి రాజా హరిచంద్ర అప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే గారికి మా గ్రాండ్ ఫాదర్ ఏం లేదండి, ఆయనకి ఆల్వేస్ ఒక విని ఏంటో తెలుసుకునేటటువంటి ఆతృత ఎక్కువ ఉండేదండి. అదే చాలాసార్లు కలకటా వెళ్ళి అక్కడ స్టూడియోస్, బాంబే స్టూడియోస్ అవన్నీ ఏ రకంగా సినిమాలు తయారు చేస్తున్నారు, మనం ఎట్లాగ దాన్ని అమర్చుకోవాలా మన వ్యాపారానికి అన్న అవుట్లుక్ తోటి ఆయన ముందుకెళ్ళిపోయారండి ఆ రోజుల్లో. ఓకే, చాలా రేర్ అండి ఆ రకమైనటువంటి ఎంతూజియాజంతో చేయడం. ఆ తర్వాత ట్రావెల్స్ కొనసాగించారండి అట్లా. 1953లో ఆఖర్ ట్రావెల్ చేశారండి. ఓకే, దాని తర్వాత చేయలేదండి. అది పెద్ద లాభసాటిగా చేయాలని కాదు, కానీ అందరికీ మనం ఒకసారి సినిమా అందరికి చూపించాలా, యాత్రలకు తీసుకెళ్లాలా. ఓకే, ఆ యాత్ర నుంచి వచ్చిన తర్వాత కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళండి వీళ్ళందరూ. మీ మూలాన్ని మేము ఎన్ని చూసాము, లేకపోతే మాకు అదృష్టం ఉండేది కాదు. ట్రైన్ రన్ చేసేవారండి, సెపరేట్ ట్రైన్ అండి. వాళ్ళకి ప్రతి ఊర్లోనూ ఎక్కడో చోట భోజనం టైం అయ్యేసరికి ఒక గంట ముందు ఆఫ్ చేసేవాళ్ళు. మొత్తం సామాన్ అంతా, వంట సామాన్ అన్ని ఒక భోగిలో ఉండేవండి. వంట వాళ్ళు ఉండేవారండి, ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వండి అందరికి భోజనాలు పెట్టేవారు. మళ్ళీ స్టార్ట్ అయ్యేది. ఓకే, బాగుంది ఆలోచన అసలు. 550 రూపాయలు కంప్లీట్ యాత్ర స్పెషల్. ఓకే, మీకు మామూలు కంపార్ట్మెంట్లో సీట్ కావాలంటే బర్త్ అవసరం లేదంటే 400లో చిల్లరా. అవి కూడా ఉన్నాయండి, ఈ పుస్తకంలో పెట్టానండి. అవన్నీ కూడా పెట్టారా? ఎందుకంటే అదంతా చాలా ఇప్పుడు ఇవన్నీ రకరకాల ట్రావెల్స్ వచ్చేసి ప్యాకేజీలు పెడుతున్నారు కానీ ఫ్లైట్లో పోతున్నారు, వస్తున్నారు. అవును, నెలలు నడిపేవారండి మొత్తం అంతా. సేమ్ ప్యాసింజర్స్, సేమ్ ట్రైన్. ఓకే, 1 month పట్టేదండి తిరిగి రావడానికి. అప్ టు కాశ్మీర్ దాకా వెళ్ళేవారండి. అదే జమ్మూ దగ్గర ఇక్కడ ఆగేది, అక్కడి నుంచి బస్సు కాశ్మీర్కి. 1954-55లో నేను వెళ్ళింది కూడా నాకు గుర్తుందండి యాత్రలకి. ఓకే, ఎందుకంటే ఎక్కువ వైష్ణోదేవి యాత్రలు అవన్నీ. అప్పుడు వైష్ణోదేవి యాత్ర ఉందండి. వైష్ణవ్ ఉండే ఉంటుంది, నాకు పెద్దగా ఐడియా లేదు. మరి నాకు కాశ్మీర్ అయితే ఐడియా ఉందండి. ఓకే, మరి సినిమా టూర్ ప్యాకేజీలు కూడా చేసుకుంటే పోయేది కదా అప్పుడు చెన్నై ఉండేసినప్పుడు. మరి ఆయనకి ఐడియా రాలేదేమో. అప్పట్లో అంత విస్తృతంగా లేదు కదండి సినిమా ఇండస్ట్రీ. అవును, ఈ రోజు వేరు, ఆ రోజు వేరు. కానీ చెన్నైలో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ వైభవం వేరుగా ఉండేదండి. అవునండి, ఇక్కడ మనం అనుకుంటాం కానీ నాకు తెలిసి కూడా నేను మెడ్రాస్కి 4-5 సార్లు వెళ్ళేవాడిని అండి నెలకి. ప్రొడ్యూసర్స్ మంచిట్లు ఇవన్నీ కూడా. మెడ్రాస్లో కూడా చదువుకున్నాను నేను. అట్లాగా? అవునండి, అప్పుడే ఎక్కువగా రామారావుని కలిసేవాడిని నేను. అట్లాగా? ఆయన అప్పుడు అక్కడే ఉండేవారు. అవును, దాసనారాయణరావు గారు కూడా ఆయన రామారావు ఇంటి ఎదురుగుండానే ఉండేవారండి. బజుల్లా రోడ్ ఏదో అంటారు. బజుల్లా రోడ్, అవును, బజుల్లా రోడ్. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది, ఇప్పుడు ఆ ఇల్లు అలాగే ఉంది. ఇప్పుడు వెళ్ళినా ఒకసారి కలిసేవాడిని. అట్లాగా? ఏంటి విశ్వనాథ్ గారు ఏంటి సంగతి అనేవాడండి. పాపం ఇంటికే వెళ్ళేవాళ్ళ లేకపోతే? ఇంటికేనండి. స్టూడియోలో ఎప్పుడైనా అవకాశం ఉంటే మా స్టూడియోకి వెళ్తుంటా కదా, మా సినిమాలు ఏమైనా నడుస్తుంటే షూటింగ్లు ఉంటే అప్పుడు పలకరించేవాడిని. విఠలాచార్య గారు కూడా 2 సినిమాలు, అగ్గిపిడుగు, అగ్గిబారాట. మన భావనారాయణ గారు గౌరీ ప్రొడక్షన్స్, గోపాల్డు, భూపాల్డు, ఇవన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి. అట్లాగా? సరే, వైవీరావు గారి పిక్చర్లు, రామారావు అన్ని కలర్లో మేమే చేసాము. గుర్తు రావట్లేదు కానీ మన ఒకే కుటుంబం అని ఒక సినిమా. ఓకే, ఇవన్నీ బాగా పే చేసినాయండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో లాభసాటిగా ఉండేదండి. అవును, ఇప్పుడు ఎగ్జిబిటర్లు కూడా అండి ఇప్పుడు ఐనాక్స్ వాళ్ళకి, లేదా ఇంకా సినిమాక్స్ వాళ్ళకో లేకపోతే రకరకాల వీటికి ఇచ్చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి వేరే గత్యంతరం లేదండి. ఇప్పుడు యూ విల్ హ్యావ్ ఎ బార్గెనింగ్ పవర్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ థియేటర్స్. ఓకే, ఇప్పుడు ఐనాక్స్ కానివ్వండి, పీవీఆర్ కానీ, ఇప్పుడు ఆ 2 మెర్జ్ అయిపోయినాయి. ఇట్ ఈస్ కాల్డ్ నౌ పీవీఆర్ ఐనాక్స్ అండి. వాళ్ళు దే ఆర్ కంట్రోలింగ్ అబౌట్ 1700 థియేటర్స్ పాన్ ఇండియా. సో వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ ముందు మనం ఇండివిజువల్గా సినిమా తెచ్చుకోవడానికి కానీ, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకోవడానికి కానీ అంత అనువుగా ఉండదు కదండి. అదే వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా ప్యాకేజ్ కింద మన ఇన్ని సినిమా హాల్స్లో కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది. ఎందుకంటే సరుకులు కొనడానికి డిమార్ట్ లాగా వెళ్ళిపోతున్నారు. అవునండి, ఇది నా చిన్నప్పుడు కట్ పీసెస్ సెంటర్లో నుండి ఇప్పుడు అసలు లేదు. కరెక్ట్గా పోల్చారు మీరు. అదే అట్లాగా అయిపోయింది, కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. అవునండి, అవునండి. ఇంకేంటండి ఇక అంటే ఇప్పుడు ఎగ్జిబిటర్ల మనుగడ ప్రస్తుతం ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఎగ్జిబిటర్లు అంటే థియేటర్లు చాలా కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు. ఏం లేదండి, ఈ డిజిటల్ ప్రొజెక్షన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక సినిమా
ఒకే టైంలో, ఒకే నిమిషంలో, ఒకే సెకండ్లో కొన్ని వేల థియేటర్స్లో రిలీజ్ చేయొచ్చండి. అవును. పూర్వం ప్రింట్తో పాటు మనం మ్యాక్సిమం ఎన్ని చేసేవాళ్ళం అంటే 30 ప్రింట్లు 100 ప్రింట్లు చేసేవాళ్ళం మొత్తం, ఎంత పెద్ద పిక్చర్ అయితే. అవును. అది మీకు చిన్న సెంటర్స్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టేది. ఈ లోపలేమో పైరసీ జరిగేది. అవును. ఇప్పుడు ఏంటండి మొత్తం అంతా గ్లోబల్లీ ఇట్ కెన్ బి రిలీజ్డ్ విత్ ఇన్ నో టైమ్, నో పైరసీ క్వశ్చన్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ద బిజినెస్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 1 week. అవును. అండ్ మోస్ట్ ఆఫ్ ద పిక్చర్స్ ఇస్ ఓన్లీ వీకెండ్ పిక్చర్స్. ఎంత కలెక్షన్ వస్తే అంత. అదే దానివల్ల ఏంటంటే మీకు పిక్చర్ ఎట్లా ఉంటుందన్నది బాగుంటే ఇన్ని థియేటర్స్ మీద బోల్డంత రెవెన్యూ వస్తుంది. అవును. బాగోపోయినా కూడా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యే లోపల మనకి మ్యాక్సిమం రికవర్ అయిపోతుంది. అవును. బ్యాడ్ పిక్చర్ కూడా. కాబట్టి ఇన్ని థియేటర్స్ మూలాన ఫస్ట్ వీక్ ఏముందండి 1000 థియేటర్లు 2000 థియేటర్లు రిలీజ్ అవుతాయండి ఫస్ట్ వీక్. అవును. సెకండ్ వీక్ వచ్చేసరికి 300 200 400 థియేటర్లో ఉంటాయి. అది కూడా మెరిట్ బట్టి. అదే ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ అండి ఇది. అమెరికాలో కూడా 3000 4000 థియేటర్స్ రిలీజ్ చేస్తారండి ఒకేసారి. అది పిక్చర్ బాగుంటే రెండో వారం ఏమో 300-400 థియేటర్లు నడుస్తుంది. అది కూడా బాగున్నట్టే. 300 థియేటర్లు నడిచాయంటే రెండో వారంలో అది బాగున్నట్టే. తర్వాత తీసేస్తారండి. ఇది లాభసాటిగా ఉందనుకోవచ్చు, అప్పుడు వ్యవస్థ లాభసాటి అనుకోవచ్చు అండి. అసలు ఎగ్జిబిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్వమే బెటర్గా ఉండేదండి. ఇప్పుడు చూడండి మన గాంధీనగర్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయండి. అందరూ అదే సినిమా. వస్తారండి జనం. అవును. జనం బాగుంటేనే వస్తారు, కాకపోతే రెండో రోజు నుంచి సినిమా తగ్గిపోవడం అనేది ఒక మైనస్ అనుకోవాలి. అంతేనండి. మంచి సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు తక్కువ. వాళ్ళకి వాటికే డిమాండ్ ఉందండి. స్టార్ థియేటర్స్ ఉన్న వాళ్ళకే డిమాండ్ ఉందండి. అదే స్టార్ వాల్యూ పిక్చర్స్కే వాల్యూ ఉంది. జనం వస్తున్నారు. లేకపోతే అసలు వాళ్ళు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరే సినిమాలకి, చిన్న సినిమాలకు రావట్లేదు. ప్లస్ ఓటీటీ ఈజ్ అనదర్ బ్యాడ్ థింగ్ దట్ హ్యాస్ డెవలప్డ్ అండి. మనం టెక్నాలజీతో మనం యుద్ధం చేయలేము, పోటీ పడలేము. అవును. సో దానివల్లనేమో ప్రేక్షకులు సినిమా హాల్కి వచ్చేటటువంటిది చాలా తగ్గిపోయిందండి. అదే భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు థియేటర్లో మనగడ చూసుకుంటే? చాలా బ్యాడ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. ఓకే. చాలా బ్యాడ్గా ఉండేది. ఇది అదంతా పూర్వం అంతా పైరసీ మూలాన సఫర్ అయ్యాం. కొన్నాళ్ళేమో స్లాబ్ సిస్టమ్ మూలాన సఫర్ అయ్యాం. అవును. ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ లేదు, టికెట్ సేల్ సిస్టమ్ వచ్చింది, బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి అనుకుంటే ఈ ఓటీటీలు రావడం ఇవన్నీ మనుగడికే తేడా వచ్చిందండి మొత్తం అంతా. అందుకనే చాలా థియేటర్లు కళ్యాణ మండపాలు గాను, షాపింగ్ కాంప్లెక్స్ గాను మారుతా ఉన్నాయండి. ఇంకా రాను ఇంకా తగ్గిపోతాయండి. కొత్త థియేటర్లు ఏం రావండి. అవును. ఈరోజు కట్టాలన్నా కూడా గిట్టుబాటు కాదండి. ఓకే. ఇది ఎప్పుడో కట్టినాయి కాబట్టి దాని ఏదో మల్టీప్లెక్స్లకి బాగుంది, పర్లేదు కొంతవరకు. అవునండి. ఇక సింగిల్ స్క్రీన్లు ఇట్లాంటి థియేటర్లకి మల్టీప్లెక్స్ కూడా రావండి. ఇంకా రావండి. చాలా మంది మాల్స్ కడుతున్నారు కానీ దాంట్లో థియేటర్స్ కంపల్సరీగా పెట్టేవాళ్ళు పూర్వం. అవును. ఇప్పుడు థియేటర్స్ కలెక్షన్స్ రావని చెప్పేసి వాళ్ళే వెనకాడుతున్నారండి. ఓకే. వెనకబడిపోయి ఆ పరిస్థితి వచ్చిందండి. ఇంకా ముందు ఏం చూస్తావా, ఇంట్లోనే థియేటర్ కట్టుకోవాలేమో. ఇంట్లో ఎందుకు లేవండి థియేటర్? అదే మన చిన్నప్పుడు సినిమా హాల్ అనేవాళ్ళం మనం. చిన్నప్పుడు మా హాల్ ఉందా, హాల్లో కూర్చుందాం అనేవాళ్ళం. యువర్ ఫోన్ ఈజ్ ఏ థియేటర్ అండి. యువర్ ఫోన్ ఈజ్ ఏ థియేటర్. పైరసీ వచ్చేస్తున్నాయి. రిలీజ్ అయిన రెండో రోజు గేమ్ చేంజర్ ఇవన్నీ వచ్చినాయండి రెండో రోజే. అదే మళ్ళీ దాన్ని ఏదో ఆఫ్ చేశారులేండి వాళ్ళు. అవును. కానీ కష్టం కదండి, అన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తుంటే తప్పది. సినిమాలు బాగా ఉంటే జనం కూడా అట్లా అంటే అనకూడదు, కానీ జనం కూడా అట్లా చూడకూడదు. ఫీల్ పోతుంది కదండి. సినిమా థియేటర్లో చూసిన ఫీల్ ఫోన్లో ఎలా వస్తుంది? పోతుందండి. కల్కి లాంటి సినిమా మీరు ఫోన్లో ఈజ్ ఓన్లీ ట్రైలర్ అండి. అదే లేకపోతే టీవీలో అన్ని ట్రైలర్స్ అండి. అది సినిమా జనానికి నచ్చితేనే పీపుల్ విల్ గో టు ద థియేటర్ అండి. అంతే కదా. మౌత్ టాక్ బట్టి వెళ్తారు థియేటర్. అవును. అవును. ఇప్పుడు బాహుబలి ఉంది అనుకోండి, టెలిఫోన్ లో చూస్తే ఏమవుతుంది? అదే కల్కి సినిమా అంతే కదా. ఓటీటీలో రేటింగ్ తక్కువ ఉందంట కల్కి సినిమా. అవును. థియేటర్లో చూస్తేనే దాని ఫీల్ కనిపిస్తుంది. థియేటర్లో బాగా రాణించింది. అది హిట్ అయింది, మంచి హిట్ అయింది. అది RRR ఉంది అనుకోండి, మనం స్మాల్ స్క్రీన్ మీద చూడలేమండి, పెద్ద స్క్రీన్ మీదే చూడాలా, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ లో చూడాలా. అదే ఇప్పుడు అన్ని లేటెస్ట్ వచ్చినాయి కదండి. అటమాస్ అని, డాల్బీ అట్మాస్ అని, లేజర్ ప్రొజెక్షన్, అదే బ్రైట్ పిక్చర్ ఉంటుంది, అటమాస్ అని ఇవన్నీ వచ్చినాయి. అదే సో టెక్నాలజీ పెరుగుతూ ఉంది, అవన్నీ అడాప్ట్ చేస్తున్నారు చాలా మంది. మీరు ఎగ్జిబిటర్స్గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, మరి మీ వారసుల్ని ఎటుపక్క ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? ఏదైనా చూసుకోగలిగితే ఉన్నది చూసుకుంటారండి, లేకపోతే మనం చేసేది ఏం లేదు. ఇద్దరు ఆడపిల్లలే కదా, వాళ్ళు మరి వాళ్ళ ఇష్టం అండి.
ఓకే. థియేటర్ ఎవరో వాళ్ళు నడుపుతూ ఉంటారు, లేకపోతే నడిచిన వాళ్ళు నడుపుతారు. మీ బ్రదర్ కూడా అలాగే చేస్తున్నారా ఏంటి? మా బ్రదరు వైజాగ్ చిత్రాలయ థియేటర్ అండి, దాన్ని మల్టీప్లెక్స్ చేశారు ఆయన. చేసిన తర్వాత మంచి రేట్ ఏదో వచ్చిందని కోవిడ్ ముందు అమ్మేశాడు ఆయన ఆ ప్రాపర్టీని. అమ్మడం వల్ల ఆయన వెరీ హ్యాపీ అనుకోండి. ఓకే. అంటే అప్పుడు పూర్ణ థియేటర్ అదండి లేకపోతే చిత్రాలయ? ఇప్పుడు పూర్ణ ఉందా అక్కడ? ఉంది కానీ బిజినెస్ ఏం జరగట్లా. అది మన హైదరాబాద్ రేస్ క్లబ్ లేదండి, వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ కోసము ఆ థియేటర్ వాళ్ళు కొనేసుకున్నారు. అట్లాగా 17 కోట్లు 18 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారండి. ఓకే. అంటే మీరంతా కాన్సన్ట్రేషన్ అంతా విజయవాడ మీదే ఉంది ఎక్కువ. నా థియేటర్ నా షేర్కి వచ్చినాయి. ఓకే. తెనాల్లో థియేటర్స్ ఉన్నాయండి, విజయనగరంలో థియేటర్స్ ఉన్నాయి. ఓకే. ఆ థియేటర్స్ అన్ని మా బ్రదర్స్ వాళ్ళ షేర్కి వెళ్ళినాయి అనమాట. సో వాళ్ళు చూసుకుంటున్నారు, నడుపుతున్నారులేండి, ఎవరికో లీజుకి ఇచ్చి నడుపుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు నేను ఐనాక్స్ వాళ్ళకి ఇచ్చాను, పివిఆర్ నేను నడపట్లేదు కదండి. అదే అవును, ఆ రకంగా. ఓకే. అంటే మేము పొలం ఉండి మేము కౌలుకి ఇచ్చుకున్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు సినిమా రంగానికి అప్పట్లో పెట్టుబడులు బాగా పెట్టేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అనేవాళ్ళు. అంటే హీరో మీద నమ్మకం అండి లేకపోతే ఎట్లా? కథ మీద నమ్మకం అండి. కథ మీద. సెకండ్ పాయింట్ వచ్చి హీరో మీద. ఓకే. తర్వాత ఏమో వెదర్ ఆ డైరెక్టర్ ఎవరైతే, నిర్మాత ఎవరైతే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమిటి, వాళ్ళు అనుకున్నది మనకు చెప్పింది వాళ్ళు చేయగలరా, అది తెరకెక్కించగలరా అనేవి అన్నీ మేము ఇవాల్యుయేట్ చేసుకుని. కథ వినేవాళ్ళ? కథ వినేవాళ్ళం అండి, కంపల్సరీగా. ఉదాహరణకు ఒకసారి నాకు గుర్తున్న సందర్భం ఏంటంటే అండి, కామరాజు గారు నేను, అంటే నాన్నగారు, నేను మెడ్రాస్లో మా ఆఫీస్లో కూర్చున్నామండి. మార్నింగ్ 9:30కి జంజాల గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, తాయారమ్మ బంగారయ్య, లైన్ బై లైన్, మినిట్ బై మినిట్ స్క్రీన్ ప్లే. ఓకే. టైం చూసుకునేవాళ్ళం అండి. అది ఎట్లా ఉంది కామరాజు గారు, విన్నారు కదా అని అడిగితే, దీంట్లో ఏమి మార్చొద్దు, ఉన్నది చెప్పినట్టుగా చేసేసేయండి అని. అది అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకున్నామండి. లంచ్ అయిన తర్వాత సేమ్ జంజాల గారు, కట్టా సుబ్బారావు, వియ్యాలవాడి కయ్యాలు, అది కూడా చాలా చక్కగా ఇంటర్వెల్ షాట్తో సహా నెరేట్ చేశారండి వాళ్ళు. మేము ఇమీడియట్గా ఓకే చేసామండి. ఏం మార్పు చేయొద్దు, చాలా బాగుంది, ఒక నిమిషం కూడా ఎక్కువ తీయద్దు, ఒక నిమిషం కట్ చేయొద్దు, మీరు వినిపించిన స్క్రీన్ ప్లేలో అని చెప్పేవాళ్ళు అండి. చెప్పాము ఆ రకంగా చెప్తే 2 100 days పిక్చర్ అయింది. అవును, ఒకే రోజు పొద్దుట ఒకటి విన్నాం, సాయంత్రం ఒకటి విన్నాం అనమాట. ఓకే. అదే అంటే అప్పటికప్పుడు విని అగ్రిమెంట్ చేసుకుంటారండి అప్పుడు? అవన్నీ ఓకే, వీఆర్ టేకింగ్ ఇట్, గో హెడ్ అంటాము. వాళ్ళేమో తర్వాత అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఓకే. అప్పటికప్పుడు అగ్రిమెంట్ చేయాలని ఏదో మాట అనుకుంటే సరిపోతుంది. అదే మాట అనుకుంటే నమ్మకంతో ఉండేవాళ్ళు. ఇక అదే వాళ్ళు మనకు ప్రిపేర్ అయ్యే వచ్చేవాళ్ళు మన దగ్గరికి, లేకపోతే ఎందుకు వినిపిస్తారు స్టోరీ. అదే అంటే అప్పుడు ఇక ఫైనాన్స్, బయట ఫైనాన్సర్లు ఉండేవాళ్ళ లేకపోతే? మాకు డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళం అండి. వాళ్ళకి సరిపెట్టుకుంటారు, సీడెడ్ నైజాం కొన్ని అమ్ముకుంటారు కదా. అదే మొత్తం మీద ఏంటంటే వాళ్ళు 2-3 లక్షలు ఎంత పెడతారు ఆ రోజుల్లో, అదే మేము 6-7 లక్షలు మేము ఇచ్చేవాళ్ళం. మొత్తం అదే 11-12కి సినిమా అయిపోయేది. అదే స్టార్ వాల్యూ పిక్చర్ కూడా. ఓకే. అంటే మేజర్ షేరు మీ ఇక్కడి నుంచే ఉండేది. డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు 80% దాకా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటుందండి సొమ్ములు. అదే 20% 25% వాళ్ళు పెడతారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేముంది, మొత్తం అంతా మొత్తం ప్రోడక్ట్ రెడీ అయితే కానీ కొనుక్కోవడానికి ఎవరు రాడు. పెద్ద సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినట్టు వస్తారు. అదే ఏదో బాలకృష్ణ గారి సినిమా. ఫైనాన్సింగ్ వాళ్ళు డామినేట్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు అప్పట్లో. మేము ఎప్పుడు ఫైనాన్స్కి వెళ్ళేవాళ్ళం కాదండి, మా దగ్గర ఉన్న డబ్బులతోనే మేము వ్యాపారం చేసుకున్నాం. ఓకే. అంతే తప్ప ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గర డబ్బు తీసుకొచ్చి ప్రొడ్యూసర్లకు ఇచ్చి అట్లా చేయమండి. డబ్బులే మేము ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి వడ్డీలు కడితే మనకేం గిట్టుబాటు అవుతుంది. అదే డబ్బింగ్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఎట్లా ఉండేది? డబ్బింగ్ సినిమాలు చాలా రోజుల్లో మాకు ఈ స్ట్రైట్ పిక్చర్స్ కన్నా మా ఆఫీస్ నిలబెట్టింది డబ్బింగ్ పిక్చర్లనే అనుకోవాలండి. ఓకే. 50 కాడి నుంచి చూసుకున్నట్టయితే 53లో మోడర్న్ థియేటర్స్ వాళ్ళది అలీబాబా 40 దొంగలు, ఎంజీఆర్ అండ్ భానుమతి, మంచి పాటలండి. ఈ రోజు కూడా ఇంపుగా ఉంటుంది, వినసొంపుగా ఉంటాయి పాటలన్నీ కూడా. అది మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి. 50 days 10 weeks వచ్చిన తర్వాత వచ్చింది. అట్లాగా ఇది 50sలో కలర్ పిక్చర్. మోడర్న్ థియేటర్స్ వాళ్ళు చాలా పెద్ద సంస్థ అండి, శాలంలో ఉంటుంది వాళ్ళది, స్టూడియోస్ కానీ అన్ని కూడా. టిఆర్ సుందరం గారు అని చెప్పేసి ఆయన అనమాట అండి. తర్వాత మనకి బాంబేలో నిర్మాత ఒక ఆయన బసంత్ పిక్చర్స్ అని, హోమీ వాడియా.
ఆయన అనేక పిక్చర్లు హిందీలో తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండి. ఓకే. ఆయన తీసిన ప్రతి సినిమా హిందీ సినిమా మేము తెలుగులో డబ్ చేసేవాళ్ళం అండి. జింబో నగర ప్రవేశం, తర్వాత ఇది రామభక్త హనుమాన్, కలియుగ భీముడు, ముంతాజును, దారాసింగ్ వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అండి. మాకు చక్కటి రెవెన్యూ వచ్చేదండి. ఎందుకంటే అది ఆలోచన కూడా గొప్ప విషయం. ముందు డబ్ చేసి రిలీజ్ చేయొచ్చు. అవునండి. ఇప్పుడు చేస్తుంది, ఇప్పుడు అది చేస్తున్నారు. తర్వాత బాగానే వర్కౌట్ అయ్యేవండి అవన్నీ. వాట్ అబౌట్ సర్వర్ సుందరం అండి? అవును, నగేష్ గారు 100 days పిక్చర్ అది. కేఆర్ విజయను నగేష్. అవును, 100 days పిక్చర్ అండి అది. మామూలు పెద్ద పిక్చర్ల కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ఆ రోజుల్లో. విజయవాడ వినోదాలు వేసేవాడిని. 100 days పోయింది ఆ సినిమాది. తర్వాత రామారావు గారు చెప్పుకోవాలంటే మర్చిపోయి ఉన్నట్టున్నాను, పరమానంద శిష్యులు కదా, అది కూడా పెద్ద హిట్ అండి. రిలీజ్ లో కూడా డబ్బులు విపరీతంగా వచ్చేవాడిని. ఇవన్నీ మేము చేసాము. మాకు చాలా గర్వకారణంగా ఉంటుందండి. మంచి సినిమాలు చేసాము రామారావు గారి అని చెప్పుకోవడానికి. తర్వాత అట్లాగే కాంతారావు పిక్చర్లు కూడానండి అనేక పిక్చర్లు చేసామండి. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన సుబ్రహ్మణ్యం పిళ్ళే గారు అని ఉన్నారండి, కేరళ, ట్రివాండ్రం. ఆయన ఓనర్ ఆఫ్ మెరీల్యాండ్ స్టూడియోస్. ఓకే. ఆయన సుమారుగా ఒక 60-70 సినిమాలు తీసుంటారండి మలయాళంలో. 2 తెలుగు సినిమాలు కూడా చేశారు. అడవి వీరులు అని చెప్పేసి కాంతారావు గారును విజయనిర్మల. ఓకే. ఇంకోటేమో అనువాద చిత్రం అడవి యోధుడని. ఈ 2 కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఆ స్టూడియోలో విశేషం ఏంటంటే అండి, ద ఫస్ట్ థియేటర్ ఇన్ సౌత్ ఆఫ్టర్ మెడ్రాస్ టు హ్యావ్ ఎ కలర్ ల్యాబొరేటరీ. ఆయన సుబ్రహ్మణ్యం పిళ్ళే గారు. ఓకే. అయ్యప్ప సినిమాలన్నీ చాలా తీసాడు ఆయన. చాలా పాపులర్ సినిమా కూడా మీరు చేసింది నేను చేయలేదు కానండి. ఆయన ఆ రోజుల్లో ఎవరో కొనుక్కుంటే ఆ డబ్బంతా మొత్తం టెంపుల్ కట్టేశాడండి ఆయన. అట్లాగా చాలా భక్తుడు ఆయన. అయ్యప్ప స్వామి టెంపుల్, కుమారస్వామి టెంపుల్. ఆయనకి త్రివేంద్రంలో థియేటర్లు కూడా ఉన్నాయండి. సెంట్రల్ థియేటర్ అని, స్వామి థియేటర్ అని. ఆయన చాలా పెద్ద వ్యక్తి అండి. ఫిలిం ఇండస్ట్రీకి చాలా పురాతన వ్యక్తి. మాకు వారితో కూడా సత్సంబంధాలు ఉన్నాయండి. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. ఇక్కడ చెన్నైకి వచ్చి దేవర్ ఫిల్మ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా దేవర్ ఫిల్మ్స్, ఆయన కూడా తమిళ ప్రొడ్యూసర్ కదండి. అవును, తమిళ ప్రొడ్యూసర్. హాతి మీరే సాతి అన్ని తీశారు కదండి. మంచి నిర్మాత ఆయన కూడా. శోభన్ బాబుతానండి. శోభన్ బాబు గారి సినిమాలు కూడా చాలా చేసామండి. బట్ చెప్పుకోదగ్గ ఏంటంటే కృష్ణ గారి ఎక్కువ చేసామండి మేము. 12 కాపురం ఆయనది మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి. తర్వాత 30 సినిమాల దాకా కృష్ణ గారి మేము చేసామండి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కాడి నుంచి. ఓకే. అట్లా కాంతారావు పిక్చర్లు కూడా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వేవ్ డిస్ట్రిబ్యూటెడ్. ఆల్మోస్ట్ 650 పిక్చర్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, డబ్బింగ్ పిక్చర్లు కానీ. అదే థియేటర్స్ ఏమో పలు చోట్ల కట్టామండి. తెనాలి, విజయనగరం, విజయవాడ, వైజాగ్. ఆ రకంగా ఇప్పటికీ కూడా మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే లెక్క వస్తుందండి. అంతే కదా. 92 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నాం. ప్రస్థానం జరుగుతూనే ఉంది. అవునండి. అంటే అప్పటి రోజు గుర్తు చేసుకుంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అసలు? ఆ సినిమా ఎట్లా నడిపాము ఇన్నాళ్ళు, ఇప్పుడు మనం నడపడానికి ఏమీ లేదు మన చేతుల్లో అని ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాను. ఓకే. బట్ వీ హ్యావ్ డన్ వెల్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. అది ప్రారంభ సంవత్సరాల్లో కానివ్వండి, నేటి వరకు కూడా ఎక్కడ దెబ్బతింటా కలకల్లాడుతూ ఉన్నారంటే ఇదే కదా, ఆ పునాదే కదా. అది అంతా కూడా తాతగారు, నాన్నగారు వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టుకుని చేయాల్సిందేనండి. అదే ఆయన ఆ రోజు విజన్ తాతగారిది. అదే, లేకపోతే మేము ఎందుకు వస్తామండి పూర్ణ ఈ సినిమా వాళ్ళు రారండి. ఇది పెద్ద ఒక రకమైనటువంటి అనిశ్చిత వ్యాపారం అండి ఇది. అదే వ్యాపారం అంటే మీతోనే ఇక సినిమా ఆపేద్దాం అనే ఆలోచన ఉందండి, లేకపోతే మీ పిల్లలు ఆడపిల్లలు అంటున్నారు కదా? అదేం లేదు కానండి, వాళ్ళు నడుపుకోగలరు, అవసరమైతే నడుపుతారు. అదే నడవకపోతే ఏం చేస్తారు ఎవరైనా? థియేటర్స్ పరిస్థితి ఇందాక మనం డిస్కస్ చేసాము, అదే సరిగా నడవట్లేదు కదండి. వాళ్ళు మటుకు నడవని దాన్ని ఎట్లా మనం నడవని గుర్రాన్ని ఎంత బాధినా నడవదు కదండి. ఆ రకంగా మనం సురేష్ ప్రొడక్షన్స్ విరమించుకోవాల్సి వస్తుంది. అదే ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ కూడా చాలా సినిమాలు తగ్గించారు. అంటే వాళ్ళు పీపుల్ బిహైండ్ ద స్క్రీన్ అండి. వాళ్ళు అదే ప్రొడక్షన్లో చాలా బాగా లోతుకు పాతుకుపోయి ఉన్నారండి. అవును, మనమేమో అట్లా కాదండి. మీరు ప్రొడక్షన్లో అంత లేదు కదా. ఎగ్జిబిషన్ సైడ్ మేము ఎక్కువ వెళ్ళామండి, ఓన్ థియేటర్స్ కట్టుకొని. బికాస్ దట్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ లైవ్లీహుడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బిజినెస్, దిస్ సినిమా బిజినెస్ ఓన్లీ. అదే
ఐ కెనాట్ కాల్ ఇట్ బై నేమ్స్ బికాస్ వీ థ్రైవ్డ్ ఇన్ దిస్ బిజినెస్. మీ అమ్మాయిలు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళు ఢిల్లీలో ఉంటారండి, వాళ్ళు బెంగళూరులో ఉంటారండి. ఓకే. ఇంకంతా వాళ్ళంతా ఇక అటువైపు ఇక వాళ్ళు ఇటు మీ అల్లుళ్ళు కానీ వాళ్ళు అంతా వైరీ బిజినెస్లో వాళ్ళు అక్కడ ఎక్కడ కూర్చున్నా కూడా నడపగలిగిన స్తోమత ఉందిలేండి వాళ్ళు. అదే మొత్తానికి సినిమా జ్ఞాపకాలు మాత్రం మీరు పుస్తక రూపంలో తేవాలన్న ఆలోచన గొప్పది ముందు. అవునండి, భావితరాలకు తెలియాలా. అదే పూర్ణ సంస్థ, పూర్ణ వ్యక్తులు ఒక దే ఆర్ ఆల్సో సంథింగ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆద్యులు అనే దానికి తెలియజేయడానికి ఎప్పుడు కూడా ఆ పుస్తకం ఉపయోగపడుతుందని దాన్ని తలపెట్టానండి తయారు చేద్దామని. అదే ఇప్పుడు ఆ జ్ఞాపకాలే కదా ఇప్పుడు మన వీడియో రూపంలో రికార్డ్ అయినా కానీ ఆ జ్ఞాపకాలే. అవునండి. మరి ఆ వ్యక్తులు మర్చిపోకుండా మనం చేసుకోవడం అనేది కూడా మంచి ఏవి ఉందంటే రేపు అందరికీ తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా, చదవలేని వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది కదా. అవును అవును. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీ స్టూడియో మీకు నా ధన్యవాదాలు. మీరు అంత శ్రమ తీసుకొని ఇక్కడ నన్ను ఎత్తుక్కుంటా వచ్చి మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నది చాలా సంతోషం అండి. ఎందుకంటే మచిలీపట్నం నుంచి సినిమాల కోసం ఓరోసి థియేటర్కి వచ్చిన రోజులండి గుర్తుంటాయి. చాలా మంది చెప్తా ఉంటారండి ఓరోసి గురించి, ఆ సినిమా మెకనాస్ గోల్డ్ గురించి. అవును, ఇప్పటికీ చాలా. టైటానిక్ సినిమా ఇక్కడ అవునండి 100 రోజులు ఆడినట్టు 200 రోజులు అండి. చిన్న థియేటర్కి షిఫ్ట్ చేసుకుంటే వెళ్ళామండి. తర్వాత ఏమో ఇంగ్లీష్ వర్షన్ అయిపోయిందా, తెలుగు వర్షన్ కూడా కొన్నాళ్ళు నడిపామండి. అన్ని కలిపి కంబైన్డ్ గా 200 days అండి. అవును, ఇందాక అనువాద చిత్రం చెప్తున్నా చూసారండి, గుప్త జ్ఞానం అని, గుప్త జ్ఞానం అని చెప్పేసి గుప్త జ్ఞానం మేమే రిలీజ్ చేసామండి. 50 రోజులు ఆడిందండి. 51వ రోజు తెలుగు వర్షన్ డబ్బింగ్ అండి, అది ఇంకో 50 రోజులు ఆడిందండి. ఓకే, గుప్త జ్ఞానం. ఈ రకంగా నెవర్ మంచి మేము స్ట్రైట్ పిక్చర్లు, పెద్ద పిక్చర్లు అన్ని చేయలేదేమో కానండి, మాకు డిస్ట్రిబ్యూషన్ లో ఇన్కమ్ కి ఎప్పుడు కొదవలేదండి. అదే ఏదో రకంగా మా డబ్బులు ఏంటంటే ఇక్కడ విజయవాడలో ఈ గాంధీనగర్ ఏరియాకి వస్తే ఇది సినిమా సెంటర్ గా మారిపోయింది. ఆ ఎవరి నుంచి మన అలంకార దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోడ్డు రాజీవరాజు థియేటర్ కానీ 16 థియేటర్లు ఉన్నాయి సార్. మా థియేటర్ నుంచి మొదలు పెడతారు, పక్కన రాధా థియేటర్ ఇప్పుడు లేదు కానీ రాధా ఉండేది, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 15 థియేటర్లు ఉన్నాయండి. అవును, ఇప్పుడు 3, 4 వెళ్ళిపోయినాయి. అవును, కొత్త ఏం రావట్లేదు. అదే రావు కూడా. అవును, రావండి. ఆ వైభవం మాకు అనిపించేది. అసలు ఈ రోడ్లోకి వస్తే ఒక సినిమా కాకపోతే ఇంకో థియేటర్ దొరకపోతే 30-40 ప్రింట్లు లాగుడు బండిలో తీసుకుని వెళ్ళి బుక్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏమన్నా ప్రింట్ తో పని లేదు కదా. అవును, ప్రెస్ ఆఫ్ ఏ బటన్ యూ గెట్ ద కాపీ. అదే అంతా మారిపోయింది. మారిపోయిందండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి చాలా థ్యాంక్స్ అండి, మీరు శ్రమ తీసుకుని వచ్చారు.